అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టుగా ఒక మెయిల్ వచ్చింది. అందులో ఎక్కడెక్కడ బాంబులు పెట్టావో కూడా చాలా స్పష్టంగా పొందుపరిచారు. జింకానా క్లబ్, సికింద్రాబాద్ కోర్టు, పాతబస్తీ సిటీ సివిల్ కోర్టు, మరోవైపు రాజ్‌భవన్, ఇలా ఈ ప్రాంతాల్లో బాంబులు పెట్టాం. కావాలంటే చెక్ చేసుకోండి అని అందులో రాసుంది. దీంతో పాటు వాళ్ళు చాలా స్ట్రెయిట్‌గా ఆ లెటర్‌లో ఏం రాశారో ఆ మెయిల్‌లో, మీ ప్రజల్ని మీరు రక్షించుకోండి. మీ అధికారులను మీరు రక్షించుకోండి. మీకు దమ్ముందా? ఇలాంటి వ్యాఖ్యలతో ఆ లెటర్ ఉన్న పరిస్థితుంది. ఉదయాన్నే 3 గంటలకి ఈ మెయిల్ వచ్చిందండి. ఆలస్యంగా అధికారులు కూడా దీన్ని చూశారు. ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్ మొత్తం కూడా ఒక జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. వెంటనే అధికారులు అప్రమత్తమైపోయి అన్ని కోర్టుల్లో వీళ్ళు మెయిల్ ఏదైతే అందులో పలానా చోట బాంబులు పెట్టామని చెప్పి రాశారో అన్ని చోట్ల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. అసలు ఈ లెటర్ ఎవరు పెట్టారు? మేము బాంబులు పెట్టామని చెప్పి ఏ మెయిల్ అడ్రెస్ నుంచి వచ్చింది? అంటే అన్నా వర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థుల పేరుతో ఈ లెటర్ వచ్చింది. అంటే ఇక మసిపూసి మారేడుకాయ చేస్తా ఉంటారు కదా! అంటే మభ్యపెట్టడం కోసం రాంగ్ మెయిల్ అడ్రెస్ క్రియేట్ చేసి ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్‌లని ఉరుకులు పరుగులు పెట్టించడం కోసం, ఇట్లా ఉరుకులు పరుగులు పెడితే దాన్ని ఎంజాయ్ చేయడం కోసం. దీని వెనకాల నిజంగానే ఉగ్ర కుట్ర ఉందా? లేదంటే ఆకతాయిలు చేసినటువంటి పనా? క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద నిఘా పెట్టినటువంటి పరిస్థితుంది. ఉగ్రవాదుల పని అయి ఉంటుందా? లేదంటే ఆకతాయిల పని అనేది కొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఎందుకంటే ఆ వచ్చినటువంటి మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనకాల ఎవరి కుట్ర ఉంది? పేరు మార్చి ఎవరి విధంగా మెయిల్ చేశారు? వీళ్ళ అసలు ఉద్దేశాలేంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. సో, ఆ పనిలోనే ఉన్నామని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ సమాచారం వచ్చిందో సిటీ సివిల్ కోర్టులో, సికింద్రాబాద్ కోర్టు కావచ్చు, జింఖానా క్లబ్ కావచ్చు, పాత బస్తీలో చాలా కొన్ని ప్రాంతాలు కావచ్చు, ఇంకా రాజ్‌భవన్ కావచ్చు. సో, ఇలాంటి కీలకమైనటువంటి కోర్టుల్లో, ప్రాంతాల్లో ఇంత బాంబులు పెట్టామని బెదిరించే పరిస్థితి వచ్చిందంటే అధికారులు సీరియస్‌గా తీసుకోలేదు. ఈ వార్త ఎప్పుడు బయటకొచ్చిందో అప్పుడు ఆయా కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి న్యాయవాదులు కావచ్చు, జడ్జిలు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు, అక్కడున్న అధికారులు కావచ్చు, ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ బయటకొచ్చారు. అంత భయానికి గురైనాయి. ఎందుకంటే పోలీసులు వెంటనే ఇక్కడ బాంబుంది, బాంబుంది అని చెప్పి అలర్ట్ చేస్తారు కదా! అందరూ బయటికెళ్ళిపోండి అని చెప్పి చేస్తారు కదా! సో, ఏం జరుగుతుందో ఏమో, ఏమవుతుందో ఏమో అని చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో, పోలీసు అధికారులు చాలా సీరియస్‌గా దీన్ని తీసుకున్నారు. ఎవరు ఈ విధంగా చేశారు? కేవలం భయపెట్టడం కోసం మాత్రమే చేశారా? నిజంగానే ఉగ్రవాదుల పనుందా? ఎందుకంటే 1కి 2 సార్లు ఇట్లా ఆకతాయిల పనిగా చేశారనుకోండి, భావించారనుకోండి అధికారులు. 1కి 2 సార్లు బాంబుందని చెప్తారు, పలానా ప్లేస్‌లో పెట్టామంటారు, అక్కడికెళ్లి చేస్తే ఉండదు. ఇంకొకసారి అట్లాగే చేస్తారు, అక్కడికెళ్లి చూస్తే ఉండదు. సో, ఇంకొకసారి నిజంగానే బాంబులు పెట్టి, నిజంగానే కోర్టుల్లో కావచ్చు, రద్దీ ఉండే ప్రాంతాల్లో, అది బస్ స్టేషన్‌లో కావచ్చు, మెట్రో స్టేషన్‌లో కావచ్చు, రైల్వే స్టేషన్‌లో కావచ్చు, ఎంఎంటీసీ దగ్గర కావచ్చు, ఇలా చాలా ప్రాంతాల్లో రద్దీగా ఉండే ఏరియాల్లో బాంబులు పెట్టేసి, మళ్ళీ మేము బాంబులు పెట్టాం అని చెప్పరు ఈసారి. ఎందుకంటే ఒక్కసారి 1, 2 సార్లు బాంబులు పెట్టామని చెప్తే క్ష క్షుణ్ణంగా తనిఖీలు చేస్తే ఏం కనిపించలేదు కదా! ఈసారి కూడా పెట్టి వాళ్ళు చెప్తారు, చెప్పకపోవచ్చు, ఏమైనా జరగొచ్చు. ఒకవేళ చెప్పినా సరే, ఎన్ని సార్లు ఫేక్ కాల్స్ రావట్లేదు, ఎన్ని సార్లు ఫేక్ మెయిల్స్ రావట్లేదు, ఎన్ని సార్లు మనల్ని వీళ్ళు బురిడి కొట్టేసులే అని చెప్పి లైట్ తీసుకుంటారు, చెక్ చేయరు. అప్పుడు ఉన్న పళంగా పేల్చేసి భయభ్రాంతులకు గురి చేద్దాం అన్న ఒక ఆలోచన వీళ్ళు ఉండొచ్చు. అంటే డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఉగ్రవాదులు ఈ రకమైన కుట్రలు పన్నుతా ఉంటారు. 1కి 2 సార్లు ఈ విధంగా బాంబు కలకలం సృష్టించి, ఆ తర్వాత అసలైనటువంటి బ్లాస్ట్‌లు చేసే ఆలోచన ఉండొచ్చు ఉగ్రవాదులు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని పెద్ద ఎత్తున చర్చ కూడా ఉంది. సో, ఈ ఆకతాయిల మెయిల్స్‌ని, ఆకతాయిల ఫోన్‌లని లైట్‌గా తీసుకోవటానికి అవకాశమే లేదు. ఇప్పుడు బాంబులు లేకపోయినా భవిష్యత్తులో వీళ్ళు ఈ విధమైనటువంటి ప్లాన్‌తోనే ఉంటారు కాబట్టి, వాళ్ళెవరన్నది ముందు కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని అధికారులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఉగ్రవాదులు బాంబు కలకలం, ఫోన్‌లు రావటం, మీకు కోర్టుల్లో పెట్టామని చెప్పటం, ఇదంతా చూసిన తర్వాత కొద్ది రోజుల క్రితమే ఉగ్రవాదుల లింక్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో బయటపడిందండి. ఎక్కడ? రాయచోటి ప్రాంతంలో ఉగ్రవాదుల సంబంధించిన కదలికలు రావడంతో తమిళనాడు నుంచి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి వాళ్ళు ఇద్దరు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసుకొని తీసుకుపోయారు. వాళ్ళెవరో అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ. వీళ్ళిద్దరూ ఎవరు అంటే 1995 నుంచి అనేక రకాల దేశవ్యాప్తంగా కూడా బాంబు పేలుళ్లకు పాల్పడినటువంటి చరిత్ర ఉంది. అనేక ప్రాంతాల్లో
వాళ్ళు ఈ విధమైనటువంటి హింసాత్మక దాడులకు పాల్పడే చరిత్ర ఉంది. వాళ్ళ కోసం 25 ఏళ్లుగా ఎతుకుతూ ఉన్నారంట. మారు వేషాల్లో పేర్లు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు రాయచోటిలో సాధారణ ప్రజానీకంలో కలిసిపోయి వాళ్ళు బిజినెస్‌లు చేస్తా ఉంటారు. ఒకడేమో బట్టలు అమ్ముతా ఉంటాడు. ఒకడేమో చిల్లర దుకాణం పెడతాడు. స్థానిక ప్రజలతో కలిసిపోయి జీవనం సాగిస్తూ వాళ్ళ ఇంట్లో అంతర్గతంగా వాళ్ళు చేసే పనేంటి? బాంబులు తయారు చేయటం. బాంబుల తయారీకి అవసరమైనటువంటి సామాగ్రి కూడా ఇంట్లో పొందుపరుచుకున్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సాహిత్యం వాళ్ళ దగ్గర బయటపడింది. వాళ్ళ భార్యలను కూడా అరెస్ట్ చేశారు. మీకు గుర్తుంటే ఉంటుంది లాస్ట్ వీకే ఈ ఉగ్రవాదుల లింక్స్ ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆల్రెడీ అనేక పేలుళ్లలో వాళ్ళ కేసులు కూడా అనేక రాష్ట్రాల్లో నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వరుసగా ఈ ఉగ్రవాదుల కలకలం అనేది కనిపిస్తుంది. ఈ బాంబుల కలకలం అనేది చూస్తుంటే ఉగ్రవాదులు దీని వెనకాల ఉన్నారు అనటానికి అనుమానించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కాసు కూర్చుంది. మరికొంతమంది ఉగ్రవాదులను తయారు చేయాలి. మరికొంతమంది ఉగ్రవాదులను తయారు చేసి మన దేశం మీదకి వదలాలి. హింసను సృష్టించాలి. ఇది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపించి ప్రశాంతంగా ఉన్నటువంటి కశ్మీర్‌ని కల్లోలం చేసింది కదా! అమాయకులైనటువంటి 26 మంది పౌరుల్ని, అమాయకుల్ని వాళ్ళ ఫ్యామిలీ ఎదుటే మతం అడిగి మరీ దారుణంగా కాల్చి చంపేసినటువంటి ఘటన ఇంకా ప్రజల కళ్ళ ముందు మెదులుతూనే అలాంటి హింస ఇంకా కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఆ తర్వాత మనం చాలా స్ట్రిక్ట్‌గా పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇవ్వడమే కాదు, వాళ్ళు చేసిన ప్రతి దాడిని తిప్పికొట్టాం. ముష్కర మూకల స్థావరాలను కూడా పూర్తిగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. సింధు నదీ జలాలు కూడా అమలును నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా పాకిస్తాన్ మనసులో పెట్టుకుంది. అందుకే మనం ధ్వంసం చేసినటువంటి ఆ స్థావరాలను కూడా వాళ్ళు రీబిల్డ్ చేస్తా ఉన్నారు. వాళ్ళని దేశం నుంచి తరిమి కట్టకుండా ఇంకా వాళ్ళ కోసం పునర్నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు నిలదొక్కుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఇంకా సహాయ సహకారాలు అక్కడి మిలిటరీ అలాగే అక్కడ పాలకులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఏ క్షణమైనా సరే భారతదేశం మీద వాళ్ళు ప్రతీకారంతోనే రగిలిపోతూ ఉంటారు. పైకి నటిస్తూ ఉంటారు గానీ లోపల మాత్రం విషం కనిపిస్తూ ఉంటుంది. ఉగ్రవాదుల్ని పంపిస్తూ ఉంటారు. ఇలాంటి ఫోన్ కాల్స్ చేస్తా ఉంటారు. అక్కడ బాంబులు పెట్టాం, ఇక్కడ బాంబులు పెట్టాం అని చెప్తా ఉంటారు. రాయచోటిలో మొన్న కనిపించిన ఉగ్రవాదుల ఆలోచన కూడా అదే. మన మీద ఏదో రకంగా ఇక్కడ ఉన్నటువంటి సానుభూతి పరులను ఉపయోగించుకొని మన దేశంలో ఉంటూ, మన దేశ తిండి తింటూ, మన దేశ గాలి పీలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ వైపుకు తిప్పుకొని చాలా దారుణాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. అమాయక ప్రజలను బలిగొనే పరిస్థితి ఉంది. సో, డెఫినిట్‌గా ఉగ్రవాదుల కార్యకలాపాలు వాళ్ళు డెఫినిట్‌గా చేస్తారు. ఆ అనుమానం ప్రజల్లో ఉంది. కాబట్టి ఇలాంటి ఫోన్ కాల్స్ ఎక్కడి నుంచొచ్చాయి? వాళ్ళు బాంబు పెట్టామని చెప్పి మెయిల్ చేయాల్సినటువంటి అవసరం ఏంది? దీని వెనకాల ఎవరి కుట్ర ఉంది? ఇదేమన్నా పాకిస్తాన్ నుంచి వచ్చిందా? ఇవన్నీ గూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినిట్‌గా మీరు విజువల్స్‌లో గూడా చూస్తుంటే ఎప్పుడైతే బాంబు కలకలం అని చెప్పి ఒక మెయిల్ వచ్చిందో, ప్రజలు ఆ కోర్టుల్లో పనిచేసే జడ్జిలు గావచ్చు, న్యాయవాదులు గావచ్చు, జింకానా క్లబ్‌లో ఉన్నటువంటి వాళ్ళు గావచ్చు, అందరూ గూడా బయటకు పరుగులు పెట్టారు. ప్రతి ఒక్క గదిని, ప్రతి ఒక్క అక్కడ ఉన్నటువంటి ఆవరణాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క లైబ్రరీ, ప్రతి ఒక్క హాలు, ప్రతి ఒక్క గది, సమావేశ మందిరాలు అన్నీ కూడా క్షుణ్ణంగా ఒకటికి 2 సార్లు పరిశీలిస్తా ఉన్నారు. తనిఖీలు చేస్తా ఉన్నారు. డాగ్ స్క్వాడ్‌తో కూడా పరిశీలన చేస్తున్నారు. ఇప్పటికైతే ఎలాంటి ఆనవాలు దొరకలేదు బాంబులకు సంబంధించి. సో, డెఫినిట్‌గా దీని వెనకాల ఎవరున్నారన్నది కూడా కొద్ది గంటల్లోనే కనిపెడతామని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. సో, చూద్దాం ఈ బాంబు కలకలానికి సంబంధించి మీరేమంటారు? సిటీలో చాలా ప్రాంతాల్లో ఏకకాలంలో మేము బాంబులు పెట్టి పేల్చేస్తామని చెప్పి ఒక మెయిల్ రావటాన్ని మీరే విధంగా చూస్తారు? దీని వెనకాల ఏ కుట్ర ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ వెరీ మచ్.